నా కోసమా? మీరు నా కోసం వచ్చారా? నాతో ఆయన కూడా వచ్చారు. పిలుచుకుని వస్తానుండండి. ఆగమ్మా, మిత్ర అవసరం లేదు, నీతోనే మాట్లాడాలి. ఏమైంది దీక్షితులు గారు? మళ్ళీ ఆయనకి ఏమైనా గండం రాబోతోందా? ఈసారి గండం మిత్రకు కాదమ్మా, నీకు నీ చెల్లెలకి. ఏమంటున్నారు దీక్షితులు గారు? ఈరోజు అనుకోకుండా మీ ఇద్దరి జాతకాలు చూశాను. మీ ఇద్దరి గ్రహస్థితి బాగోలేదమ్మా. మీ జీవితాల్లోకి ఒక పెద్ద విపత్తు రాబోతుంది. అది మిత్రకి అప్పుడప్పుడు సంభవించే గన్నం లాంటిది కాదు, అంతకు మించిన మహా విపత్తు. మీ భవిష్యత్తుని మార్చే ప్రమాదకరమైంది. ఏంటి దీక్షితులు గారు అది? అసలు ఎలాంటి విపత్తు? తెలీదమ్మా, దానికి ఎంతో సమయం కూడా లేదు. ఈరోజే ఆ దుర్ఘటన జరగబోతోంది. ఈరోజా? అవునమ్మా, అందుకే నిన్ను హెచ్చరించడానికి వచ్చాను. నువ్వు గుళ్ళో ఉన్నావని తెలిసి వచ్చాను. ఈ విషయం మిత్రకి తెలిస్తే కంగారు పడతాడు, అందుకే నీకు చెప్తున్నాను. పరిష్కారం ఏమీ లేదా దీక్షితులు గారు? లేదమ్మా, ఉండుంటే ఏ యజ్ఞమో యాగమో చేయమని చెప్పేవాడిని కదా. జరగబోయే విపత్తుని మీ ఇద్దరూ మనోధైర్యంతో ఎదుర్కోవడం తప్ప మరో దారి లేదు. ఇంకా చెప్పాలంటే ఈ విపత్తుకు మీరు బలవడమో బయటపడ్డమో మీ చేతుల్లోనే ఉంది. నేనేమీ చేయలేను.